ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 71వ కీర్తన చదవబడిన ఈ కీర్తన మీద మన మనస్సు పెడదాం. దేవుడి దినాన మనతో కీర్తన ద్వారా ఏమి మాట్లాడనయ్యున్నాడో వినడానికి మనసు పెడదాం. ఈ కీర్తన భాగమును వ్రాసిన గ్రంథకర్త పేరైతే ఇక్కడ వ్రాయబడలేదు. కానీ దీని యొక్క భావమును బట్టి, ఈ ప్రార్థనా విధానమును బట్టి, ఈ భాషను బట్టి భక్తుడైన దావీదు ఈ కీర్తన భాగాన్ని రాసినట్లుగా అందరూ నమ్ముచూ ఉన్నారు. హల్లెలూయా! సో, దావీదు రాసిన ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ 24 వచనాలను మనము సమ్మరైజ్ మొత్తము కీర్తనంతటి యొక్క సమ్మరీ చెప్పుకుంటే ఒక 4 ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉండటం జరుగుతా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒక 4 ముఖ్యమైన అంశాలు ఈ 24 వచనాల్లో మనం చూడగలం. ఏమిటి అదంటే, మొట్టమొదటిగా జీవితమంతా కూడా దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని మాట్లాడటం జరుగుతుంది. జీవితమంతా ఎవరి మీదండి విశ్వాసము? దేవుని మీద విశ్వాసము. ఈ జీవితాన్ని సాధారణంగా సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఒక 4 దశలు చెప్తారు. బాల్య దశ, యవ్వన దశ, మధ్య వయస్సు, చెప్పండి, వృద్ధాప్య దశ. బాల్య దశ మొదలుకుంటే చివరి దశ వృద్ధాప్య దశ. కొంతమంది ఇప్పుడు 4లో ఉన్నారు. కొంతమంది 3లో ఉన్నారు. కొంతమంది 2లో ఉన్నారు. ఇంకొంతమంది 1లో ఉన్నారు. హల్లెలూయా! దేవుడిచ్చిన జీవితం ఇది. హల్లెలూయా! దేవుడిచ్చిన ఈ యొక్క జీవితంలో మనము కొన్ని దశల గుండా వెళుతూ ఉన్నాం. అయితే ముందుకు వెళ్ళిన వారు వెనక్కి రాలేరు. లేదా మొదట్లో ఉన్నవారు ఒక్కసారే చివరికి రాలేరు. ఇదంతా కూడా క్రమముగా వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం. బాల్య దశలో ఉన్నప్పుడు బాల్య దశే. నేను లాగా ఉండాలనుకుంటున్నానని బాలుడు అనుకుంటే కుదరదు గదా! అది జరగదు. నేను వృద్ధాప్యమునకు చేరుకోవాలంటే ఆ బాల్య దశ దాటాలి, యవ్వన దశ దాటాలి, మధ్య వయస్సు దాటాలి. వృద్ధాప్యములోకి వచ్చిన తర్వాత, పెద్దవారైన తర్వాత, బిడ్డలను చూస్తున్న వేళ ఒక్కసారి నేను నా మొదటి స్థితికి వెళ్తే బాగుండు కదా అనుకుంటే సాధ్యమవుతుందా? ఊరికే జ్ఞాపకం అయితే తెచ్చుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఇలాగ గోళీలు ఆడుకునేవాడిని, కర్రబిళ్ళ ఆడుకునేవాడిని. ఎవరైనా ఉంటే ఇక్కడ? ఆ? నేను చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు కబడ్డీ ఆడేవాడిని, ఖోఖో ఆడేవాడిని. అవి జ్ఞాపకం అయితే తెచ్చుకోవచ్చు, కానీ పెద్దవారైపోయిన తర్వాత ఒకసారి మరలా ఆ మొదటి ఆటలు ఆడాలన్నా కుదరదు, వెళ్ళాలన్నా కుదరదు. యువర్ ఆల్రెడీ ఇన్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ అంటే బాధపడతారని కొత్త పదం వచ్చింది. సీనియర్ సిటిజన్స్ అంటారు ఇప్పుడు. ఏమంటారు చెప్పండి? చాలా మందికి మీరు ముసలి వాళ్ళు, ఓ ముసలి అంటే ఎవరైనా ఇష్టపడతారా? ముసలోళ్ళని ముసలదానా అని పిలిస్తే, ఎరా ఒళ్ళెట్లా ఉంది నీకు? ముసలిదానా? ముసలే. ముసలి వాళ్ళని ముసలి అని పిలిస్తే కోపం వాళ్ళకి.
కదా! అలాగే అందుకని ఇంగ్లీష్‌లో కూడా ఓల్డ్ మ్యాన్ అనకూడదనమాట. అది చాలా పెద్ద బూతు పదంలాగా. సీనియర్ మ్యాన్ అనాల. ప్రియులారా, ఈ 4 దశలు మనకున్నప్పటికీ, ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, బాల్య దశ మొదలుకొని చివరి వరకు జీవితమంతా కూడా ఒకే ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి. అది దేవుని మీద మాత్రమే. నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, నీ విశ్వాసం మాత్రం దేవుని మీద ఉండాలి. అది ఈ కీర్తన చెప్తున్న సారాంశం. నీవు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు. నాకెందుకులే దేవుడని నువ్వు ఏ దశలో కూడా అనుకోవద్దు. నువ్వు యవనుడు అయినంత మాత్రాన, నీకు బలమున్నంత మాత్రాన, నాకెందుకులే దేవుడు అని అనుకోకూడదు. లేదా నువ్వు వృద్ధుడు అయినంత మాత్రం, నేను ఎలాగ వృద్ధాప్యంలోకి వచ్చానో, నేను ఇంకెంతకాలం ఉంటానో తెలియదు కదా, ఇక నాకు దేవుడెందుకు, నా జీవితం అంతా అయిపోయింది కదా, ముగించబడింది కదా అని అనుకోవద్దు. ఈ జీవితానికి దేవుడు కావాలి. ఒకసారి చెప్తారా? మీ నోటిని దేవుడు దీవించునుగాక. ఈ జీవితానికి, ఈ బ్రతుకుకి దేవుడు కావాలి. దేవుడు మాత్రమే మనకు ఆశ్రయముగా ఉండాలి. ఇది ఈ కీర్తనకారుడి యొక్క దృష్టి. అందుకే 5వ వచనములో ఏమంటాడంటే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే అంటాడు. దేవుని స్తోత్రం. నా నిరీక్షణ ఆస్పదము నీవే. యు ఆర్ మై కాన్ఫిడెన్స్. హల్లెలూయా. నీవే నాకున్న నిరీక్షణకు ఆధారము నీవే. చదువుతారు ఇంగ్లీష్‌లో ఆ మాట ఏముంది? 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే. ఫర్ యు ఆర్ మై హోప్, ఓ లార్డ్ గాడ్, యు ఆర్ మై ట్రస్ట్ ఫ్రమ్ మై యూత్ అండ్ ద సోర్స్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్. దేవుని స్తోత్రం. నీవే నాకు ఆధారమయ్యా, నా నిరీక్షణకు ఆధారము నీవే. నీ మీదే నా నమ్మకం. చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు వారి బిడ్డల మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉన్నారు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? మా పాప ఇంజినీర్ కాబోతుంది, ఇదిగో మా బాబు డాక్టర్ కాబోతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్, ఇదిగో నా పిల్లవాళ్ళు ఆశీర్వదించబడబోతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఈ స్థాయిలో నేను చూడబోతున్నాను అనే ఒక నిరీక్షణ మీకు ఉన్నది కదా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏంటి మీకు నిరీక్షణ లేదా? ఉంటే దేవుని స్తోత్రం చెల్లించండి. ఇక్కడ దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే, నా నిరీక్షణకు ఆధారము నీవే. నిరీక్షణ ఎదురు చూపు, కనిపెట్టడము. నిరీక్షించడం అంటే కనిపెట్టడము, ఎదురు చూస్తూ ఉండడం. అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అనే విషయాన్ని ఎదురు చూస్తూ ఉండటం, నిరీక్షించడం. నా నిరీక్షణకు ఆధారము నీవే దేవా. ఇక్కడ కూర్చున్న వారికి ఏదైనా విషయంలో, ఏ విషయంలోనైనా సరే మీకేదైనా ఒక నిరీక్షణ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ నిరీక్షణకు దేవుడు ఆధారమైతే మీరు దీవించబడిన వారే. మీ నిరీక్షణకు దేవుడు గనక ఆధారమైతే, ఇఫ్ గాడ్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ యువర్ హోప్, నీ నిరీక్షణకు పునాది ఆయన అయితే, నీ నిరీక్షణకు, నీ ఎదురు చూపుకు ఆధారము దేవుడైతే తప్పకుండా నువ్వు దాన్ని చేరుకుంటావు. ఈ కీర్తనాకారుడికి కలిగిన విశ్వాసము, ఆ నమ్మకాన్ని మనకు తెలియచేస్తున్నాడు. నా నిరీక్షణకు ఆధారము నీవే అని అంటూ, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అండి? నేను చిన్నప్పటి నుంచి కూడా, నా బాల్య దశ నుండి కూడా నాకు ఆశ్రయము నీవే. జోయల్ ముందుకు రా. సైలెంట్గా ఉంటే అక్కడే ఉండేవాడివి, ముందుకొచ్చే. దేవుని స్తోత్రం. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే.
బాల్యము నుండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడున్న పిల్లలందరూ ఏం చెప్పాలో తెలుసా? కొద్దిగా పెద్ద అయిన తర్వాత వీళ్ళందరూ ఏం చెప్పాలో తెలుసా? చిన్నప్పటి నుంచి దేవుడే నాకు ఆశ్రయం. చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్‌కి వెళ్ళాను, చర్చికి వెళ్ళానని చెప్పాలి. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు మీ చిన్నతనంలో మీరు చర్చిలో లేరు. అవునా కాదా? నిజం ఒప్పుకోండి. మీ బాల్యదశ అసలు చర్చికి మీకు సంబంధం లేదు. మీరు బాల్యదశ అంతా రోడ్ల మీద తిరగడమే సరిపోయింది. మీ బాల్యం అంతా కూడా దేవుడు లేకుండా బ్రతికారేమో. అట్‌లీస్ట్ దేవుడు, దేవుడు అనే సంబంధం మీకు ఇప్పుడొచ్చినందుకు దేవుని స్తోత్రం. నేను మాత్రం బాల్యం నుండి దేవుణ్ణి ఆశ్రయించాను. దేవుడు ఆ కృపనిచ్చాడు. ఎందుకంటే నా తల్లి, తండ్రి దేవుడిని నమ్ముకున్నారు గనుక నాకు ఆ భాగ్యం దొరికింది. హల్లెలూయా! ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు కూడా వారి తల్లిదండ్రులు దేవుని యొద్దకు వస్తున్నారు గనక, వారు దేవుని సన్నిధికి వస్తున్నారు. చూడండి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు గదా! బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. ఒక్కసారి మీ మనసులో వాటిని జ్ఞాపకం తెచ్చుకొని మీ నోటి ద్వారా పలకండి. ఏమంటున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. చిన్నప్పటి నుంచి ప్రభువా నేను నా తల్లి గర్భము నుండి బయట పడేసింది నీవే. నా తల్లి గర్భములో నుండి నేను బయటకొచ్చిన నాటి నుండి కూడా గర్భవాసిననేది మొదలుకొని కూడా నీవే నాకు సహాయం చేస్తూ వచ్చావు. చాలా సార్లు అమ్మమ్మో! రైలు కింద పడిపోయేవాడినే. అమ్మో! లారీ కింద పడిపోయేవాడినే నేను. నేనెప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని. ఆ పాము కరిచుంటే నా పరిస్థితి ఏమయ్యేది? ఆ రోజొచ్చినటువంటి ఆ ఎండ దెబ్బకి నేను పడిపోయాను గదా! అప్పుడు నేను లేవకపోతే ఏమయ్యేది? నిద్రాహారాలు మానుకొని ఒకరోజు నేను ఒక చోట కూర్చున్నప్పుడు వెనక్కి పడిపోయాను గదా! ఆ గుంటలో పడిపోతే నేను చచ్చిపోయేవాడిని గదా! ఇలాంటి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం వస్తా ఉంటాయి. కొన్నిసార్లు సడెన్‌గా మీరు మీరు కొన్ని ఆపదల నుండి తప్పించుకున్న సందర్భాలు జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు అనిపిచ్చిద్ది గదా! అమ్మో! దేవుడే నాకు సహాయం చేశాడు. హల్లెలూయా! దేవుడే నాకు సహాయం చేశాడు. దేవుడే నన్ను బ్రతికించాడు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు యూ ఆర్ మై బెనిఫాక్టర్. నువ్వే నాకు సహాయం చేసింది. నీవే నాకు మేలు చేసింది. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు. ఆ! తల్లి గర్భంలోంచి బయటపడటం అనేది ఎలా జరిగిందంట? దేవుడే బయటికి తీశాడంట. హల్లెలూయా! ఆ తల్లి గర్భములో నుంచి బయటికి తీసుకొచ్చింది నువ్వేనయ్యా! ఆ లోపలే చచ్చిపోతే నేనుండేవాడిని కాదయ్యా! కదండీ! ఎన్నో సార్లు అలా జరుగుతదా? జరగదా? లోపల బేబీ చనిపోయిన సందర్భాలున్నాయా? చాలామంది ఏడుస్తూ ఉంటారు తల్లులు. 9 నెలల తర్వాత చివరికి లైవ్ బేబీ బయటికి రాకపోతే, ప్రాణముతో గనక బిడ్డ పుట్టకపోతే ఎంత బాధ కదా! ఎలా మాట్లాడుతున్నాడిక్కడ? తల్లి గర్భము నుండి నన్ను, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. సో, మొదటి విషయం దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఈ కీర్తనలో సారాంశం మొదటిదేమిటంటే జీవితాంతము కూడా దేవుని మీదే విశ్వాసముంచాలి. జీవితాంతము అన్ని దశలలో కూడా దేవుని యందే నమ్మకముంచాలి. అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి అపాన్ గాడ్. మనము నిత్యము ఎల్లప్పుడూ మన కాన్ఫిడెన్స్ దేవుని మీద మాత్రమే ఉంచాలి అనే విషయాన్ని గుర్తిద్దాం. దేవుని స్తోత్రం. ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇక రెండో విషయానికొచ్చేటప్పటికి కీర్తనకారుడు అంటున్నాడు గదా! వృద్ధాప్యములో కూడా దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. బలము తగ్గినా దేవుడి బలం మాత్రం ఎప్పటికీ తగ్గదు. హల్లెలూయా! వృద్ధాప్యములో నన్ను విడిచిపెట్టడు. అందరూ చెప్పండి. ఆ వృద్ధులు మాత్రమే చెప్పండి. ఒకళ్ళేనా ఉంది వృద్ధులు? దేవుని స్తోత్రం. వృద్ధాప్యమందు దేవుడు నన్ను విడిచిపెట్టడు. కట్టుకున్న భర్త వెళ్ళిపోయి ఉండొచ్చేమో, లేదా భార్య వెళ్ళిపోయి ఉండొచ్చేమో, భర్త మిగలొచ్చేమో.
పిల్లలు విడిచిపెట్టేయొచ్చేమో. విడిచిపెట్టట్లేదా కొన్నిసార్లు? ఏ పిల్లల మీదైతే ప్రాణం పెట్టుకొని, ఏ పిల్లలు నా ప్రాణం అనుకుంటే, ఆ పిల్లలే ఒకవేళ వృద్ధాప్యమందు "నువ్వు వెళ్ళిపో" అని అంటే, ఆ తల్లి, ఆ తండ్రి పరిస్థితి ఎలాగుంటదండి? వృద్ధాప్యమందు పిల్లలు విడిచిపెట్టేసిన తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి మీరు మాట్లాడండి. వాళ్ళ కన్నీరు ఎలా ఉంటదో, వాళ్ళ దుఃఖం ఎలాగుంటదో ఒకసారి ఆలోచించండి. ఏంటి నా పిల్లలు, ఏంటండి మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టేసారా? యెస్. అయ్యో! అలా జరిగిందా? పిల్లలు విడిచిపెట్టేశారు. భర్త విడిచిపెట్టేశాడు. లేదా భార్య విడిచిపెట్టేసింది. పర్వాలా. నిజంగా దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే హల్లెలూయా! హల్లెలూయా! నువ్వేం మాట్లాడతావో తెలుసా? నువ్వేమని ప్రార్థన చేస్తావో తెలుసా? వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము అని ప్రార్థన చేస్తావు. ఇంకా నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళకముందే నీ ప్రార్థన 9వ వచనం అవుతుంది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. బలమున్నప్పుడు ఎవ్వరి మీద ఆధారపడం. బలముంటే అసలు ఎవరన్నా వచ్చి సహాయం చేస్తామన్నా గూడా, "అబ్బా! పక్కకి నాకేం అవసరంలా నీ సహాయం." ఎందుకంటే నాకు బలమున్నది. ఏమున్నది? బలముంది. బలమున్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయం. మన బలం మీదే మన నమ్మకం. ఒక్కసారి బలము క్షీణించినప్పుడు, చేతులు వణుకుతుంటే అప్పుడు అర్థమైతది. గ్లాసు కూడా మోయలేని పరిస్థితొస్తే, "అమ్మా కొంచెం నీళ్లు తాగిపిచ్చమ్మా" అనే పరిస్థితొచ్చిందనుకోండి, అప్పుడు అర్థమైతది. ఒకప్పుడు ఎంత బలంగా ఉన్నాను. కదండీ! సంసోను ఎంతమందిని చంపాడు? ఒకరోజు దవడ ఎముక తీసుకొనంట సంసోను ఎంతమందితో పోరాడాడు? ఒకసారి ఊహించండి 1000 మంది. ఆ! ఎంతమంది? 1000 మంది. మళ్ళొకసారి చెప్పండి ఎంతమంది? ఇక్కడ ఎంతమంది ఉండుంటారు? ఒక 40, 50 మంది ఉండరా? పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు? సుమారుగా ఓ 40 అనుకుందామా? సరే. నేనొక్కడినే అనుకుందాం. మీరు 40 మంది లేచి నిలబడ్డారు. నా మీదకి రాబోతున్నారు. ఎలా ఉంటది నా పరిస్థితి? 1000 మందిని ఎదుర్కోవడం అంటే అసలేంటది ఆ బలం? అది సినిమాలో అయితే సాధ్యం. నిజంగా సాధ్యమా? హీరో అయితే కొడతాడు 1000 మందినైనా. కానీ నిజమైన హీరో ఎవరో తెలుసా? జీవితంలో నిజమైన హీరో శాంసన్, సంసోను. చిన్న దవడ ఎముక తీసుకున్నాడు. గాడిద దవడ ఎముక దొరికింది. అంటే ఆయన దగ్గర ఆయుధాలు లేవు అసల. 1000 మంది వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక దవడ ఎముక దొరికింది. ఆ చిన్న దవడ ఎముక ఇట్ట పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత దేవుడు తనకు శక్తినిచ్చాడు. 1000 మందిని ఒక మనిషిలాగే. అయితే అదే సంసోను ఒకరోజు చివరికి అదే సంసోను కళ్ళు లేవు. కళ్ళేమైపోయినియి? శత్రువులు తీసేశారు. కళ్ళు పెరికివేశారు. బంధించారు సంసోన్ని. సంసోనికి మరి 1000 మందిని చంపినప్పుడు ఒక బలమొచ్చింది గదా! ఆ బలం ఇప్పుడుందా? లేదు. దేవుడు తీసేశాడు. సంసోను దేవుని మాట వినలేదు గనక, సంసోను తన ఇష్టానుసారంగా వెళ్ళాడు గనక, శత్రువులకు చిక్కాడు. సంసోనుకి దేవుని బలము లేదు. ఆ దేవుని బలము లేనప్పుడు సంసోను కట్టె పుల్లతో లేదా చీపురు పుల్లతో సమానము. సంసోను ఇక ఏమి లేనివాడే ఇప్పుడు. దేవుని బలము లేనప్పుడు అతన్ని కట్టేశారు. ఈ స్తంభానికి, ఆ స్తంభానికి 2 స్తంభాలని 2 చేతులతో పట్టుకున్నాడు. ఆయన కాళ్ళకి బంధకాలున్నాయి. కళ్ళు కనబడతలేదు. అలాంటి సంసోను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా! ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా? దేవునికి స్తోత్రం. ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా? నా పాపమును క్షమించయ్యా. నన్ను మన్నించు. ఈ ఒక్కసారి మరలా నీ ఆత్మను నా మీదకి పంపించయ్యా. నీ బలము నాకు కావాలి ప్రభువా. ఇదిగో ఈ శత్రువులందరితో కలిసి నేను కూడా
ఈ చివరిసారిగా మరణించబోతున్నాను. ఒక్కసారి నువ్వు నాకు సహాయం చేయయ్యా అని అడిగితే, దేవుడు సంసోన్ని మన్నించి మరలా బలం ఇచ్చినప్పుడు సంసోన్ ఏం చేశాడు? ఆ పెద్ద గుడిలో ఉన్న ఆ 2 స్తంభాలను, ఆ మూల స్తంభాలను పట్టుకొని ఒక్కసారిగా పెరికేశాడు. అది కుప్ప కూలిపోయింది. వేల మంది చనిపోయారు. సంసోన్ కూడా చనిపోయాడు. అంటే సంసోను జీవితంలో బలము ఉన్న రోజులున్నాయి. సంసోను జీవితంలో బలము క్షీణించినప్పుడు ఆ స్థితిలో కూడా సంసోను ఉన్నాడు. కానీ సంసోన్ని బలపరిచింది దేవుడే. సంసోనుకొచ్చిన బలము దేవుని బలం. నీవు వృద్ధుడివైపోయినప్పుడు, నీ చేతులు వణికిపోతున్నప్పుడు, నీ కళ్ళు సరిగా కనబడబోతున్నప్పుడు, నువ్వు లేచి అడుగులో అడుగు మెల్లగా వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకటి మర్చిపోవద్దు. నీవు వృద్ధాప్యమందు ఒకటి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా! దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పాస్టమ్మ గారి యొక్క అమ్మగారు అంటే మా అత్తగారు సుమారుగా ఆమె ఒక 75 పైన 80 లోపు ఉండొచ్చు అనుకుంటున్నాం. వస్తారా అంటే చాలు ఎంత సంతోషమో. ఆ! చేసేయండి బస్ టికెట్ వచ్చేస్తా అని చెప్పి వచ్చేస్తది. ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా గడుపుతది. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వెళ్ళేది ఉండిపోండి అంటే, "ఆ! పర్వాలేదు దేవుడు నాకు బలమిచ్చాడుగా. నేను లేవలేని రోజున మీ దగ్గరకొస్తా. నేను మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి నాకొస్తే అప్పుడు తీసుకెళ్ళండి నన్ను. నాకు బలముంది." ఎందుకండి ఒక్కరు ఒంటరిగా ఉంటారంటే, "ఆ! అదెట్లా దేవుడున్నాడుగా నాతో." దేవుని స్తోత్రం. ఎవరున్నారు? మీ ఆధారము దేవుడైతే, మీకున్న నిరీక్షణ దేవుడైతే, మీరు ఆశ్రయించేది దేవుడైతే, వాళ్ళని చూడట్లేదు, ఈళ్ళని చూడట్లేదు, ఆళ్ళు నన్ను పలకరించట్లేదు. ఈ ఈ నొప్పులుండవు, ఈ ఈ మాటలుండవు. హాయిగా బతుకుతారు. హల్లెలూయా! ఎవరో చూడాలి, ఎవరో చూడాలి, పద్దాక నాకు ఎవరో సహాయం అవసరం లేదు. దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా! దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకేం తక్కువ చేయడు. నీ బిడ్డలు కూడా నిన్ను విడిచిపెట్టరు. ఎవరు నిన్ను విడిచిపెట్టరు. మొట్టమొదట వృద్ధాప్యంలో నీ యొక్క విశ్వాసం ఎలాగుంది? వృద్ధాప్యములో దేవుడు తన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టడు. ఆమేన్. ఆమేన్. మీరు దేవుడి కంటే ఎప్పుడైతే మనుషుల మీద ఎక్కువ ఆధారపడతారు. మీరు దేవుడి కంటే ఎప్పుడు ఆ దేవుడి స్థానంలో నా కొడుకు, నా కోడలు, నా పిల్లలు, నా కూతురు అని అంటారో అప్పుడే మీకు బాధలు స్టార్ట్ అవుతాయి. మీ మనసులోంచి దేవుడు ఎప్పుడైతే పక్కకు వెళ్తాడో అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట మీకు బాధ. మీ నమ్మకం అంతా, మీ నిరీక్షణ అంతా నాకేం పర్లేదు నా కొడుకున్నాడు, నా కోడలు లేతే నా కూతురు. కాదు కాదు. దేవుని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా! దేవుని ఆధారం చేసుకోవాలి. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు? వృద్ధాప్యమందు నన్ను విడనాడు. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఇది రెండో విషయం. ఇక మూడో విషయము, మూడో ప్రాముఖ్యమైన విషయం ఈ కీర్తనలో. శత్రువులు ఎదురైనప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! మొదట్లోనే మాట్లాడుతున్నాడు. యెహోవా మొదటి వచనం 71 కీర్తన మొదటి వచనం. యెహోవా యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఆ! నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. ఆ! నన్ను విడిపింపుము. విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. రక్షింపుము చాలు. అయ్యా! నీ శరణు జొచ్చి ఉన్నాను. అందరూ చెప్పండి. యేసయ్యా! నీ శరణు జొచ్చి ఉన్నాను. యేసయ్యా! నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను విడిపించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చూడండి ఏమంటున్నాడు. నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా. నన్ను సిగ్గుపడనియ్యకుము. ఏ కారణం చేత అయినా సరే పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు ఏమనిపిస్తది చెప్పండి? ఏ కారణం చేతనైనా సరే. కొంచెం సిగ్గుగా అనిపిచ్చిద్ది. అవునా? సిగ్గుపడతాం. ఎవరన్నా చూస్తున్నారేమో. చెరసాల్లో పడితే ఇంకా
జైల్లో పడ్డారని ఎవరైనా పరామర్శించడానికి జైలుకి వెళ్ళినా వాళ్ళు కొంచెం ఒకలాంటి సిగ్గు, ఒకలాంటి అవమానం. ఏంటి ఏమైంది? ఎందుకొచ్చారు జైలుకి అంటే, ఆళ్ళు చాలా ఒకలాంటి సిగ్గుతో, అవమానంతో, బాధతో ఉంటారు కదా! ఈడ కీర్తనకాడు అంటాడు, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. దేవునికి స్తోత్రం. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. దేవా! నేను సిగ్గుపడే పరిస్థితి రానీయొద్దయ్యా. నేను సిగ్గునొందాల్సిన స్థితిలో నన్నుంచొద్దయ్యా. ఎవరైనా మన ఇంటి దగ్గరకొచ్చి మనతో పోట్లాడుతూ ఉంటే, "ఏయ్! బయటికి రా! తీసుకున్న డబ్బులు ఇస్తావా? ఇవ్వవా? నీ ఇంట్లో సామానంతా బయటికి ఇసురుతాం." ఎవరైనా ఇంటి మీదకొచ్చి ఇలా గొడవ చేస్తుంటే, ఎంత సిగ్గుచేటు గదా! అంతేనా? కొంతమంది అవమానముతో, సిగ్గుతో తమ ప్రాణాన్ని తీసేసుకుంటా ఉంటారు. ఈ అవమానం నేను భరించలేను. ఈ సిగ్గు నేను భరించలేను. ఏమైందమ్మా? ఇదిగో మా పిల్లోడు తప్పు చేశాడు. లేదా మా పాప తప్పు చేసింది. ఇది అందరికీ తెలిసిపోయింది. సిగ్గు, అవమానము. ఆ అవమానముతో ఏమైపోతారు కొంతమంది? చనిపోతా ఉంటారు. దేవుడేమంటున్నాడో తెలుసా? నిన్ను సిగ్గుపడనివ్వను. నీకు అవమానం కలిగించను. నీ శత్రువులు నీ ఎదుట ఉంటే నేను విడిపిస్తా నిన్ను. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆ పరిస్థితిలోంచి బయటికి తీసుకురాగలను. నువ్వు నా వైపు చూస్తావా? దేవుని బిడ్డలారా, నన్నెన్నడూను నీ నీతిని బట్టి నన్ను తప్పించయ్యా. నన్ను విడిపించు. దేన్ని బట్టి అంట? చాలా సార్లు మన అవినీతిని బట్టి, చాలా సార్లు మన తప్పిదములను బట్టి మనము అవమాన పాలవుతాం. అప్పుడు ఏం చేయాలో తెలుసా? నిజంగా తప్పు చేసింది ఎవరు? మనమే. మన తప్పును బట్టి, మన ఫెయిల్యూర్‌ను బట్టి, మనము చేసిన ఒక పొరపాటును బట్టి మనకు అవమానం వచ్చినప్పుడు దేవుని దగ్గరికెళ్ళి, నిజమేనయ్యా, నీవు నీతిమంతుడవు గనక, దేవుని స్తోత్రం. నేను తప్పు చేశాను నిజమే. నేను పొరపాటు చేశాను. అందుకని ఈ అవమానము, ఈ నిందలో పడిపోయాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా నీతి కాదయ్యా, నీ నీతిని బట్టి నన్ను విడిపించు. దేవునికి స్తోత్రం. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నా నీతికి ఆధారం. నా నీతికి ఆధారము నీవేనయ్యా. నీ నీతిని బట్టి నాయన, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కన్నీళ్లు విడుస్తున్నాడు. నీ సమయం అయిపోయింది. నువ్వు ఇల్లు చక్కదిద్దుకో అని చెప్పగానే, ఏంటి అప్పుడే చనిపోబోతున్నానా నేను అని గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటాడు. అయ్యా, నీ కృపను బట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీ కృప నన్ను బ్రతికించాలయ్యా. ప్రియులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన చుట్టూ ఒకవేళ శత్రువులు ఎదురైనప్పటికీ, మనల్ని నిందల పాలు చేసేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ, నీ నీతిని బట్టి నన్ను కాపాడవా అయ్యా, విడిపించవా ప్రభువా, మా కుటుంబానికి విడుదల దయచేయి నాయనా. నీ నీతిని బట్టి నన్ను రక్షించయ్యా, నా బిడ్డలను రక్షించయ్యా. నీతిమంతుడవైన యేసయ్యా, నీ నీతిని బట్టి మమ్మల్ని కాపాడయ్యా. మమ్మల్ని మన్నించి నీ నీతిని బట్టి, నీ నీతి వచ్చి మమ్మలను కాపాడునుగాక. ఎవరైనా సరే ఒకరికి జామీన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను పూచి అంటారు. వాడు చేసింది తప్పే, వాడు చేసింది పొరపాటే, వాడికొచ్చే శిక్ష వాడి మీదకి రాకుండా, ఇదిగో నేను వెల చెల్లిస్తున్నాను, నేను పూచి ఉంటాను అని సంతకం చేస్తారు. మనకి జామీన్ ఇచ్చేది దేవుడే. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన తన నీతిని బట్టి అడ్డుపడతాడాయన. అలాంటి దేవుని మీద ఆధారపడమని కీర్తన మాట్లాడుతుంది. ఇక చివరిగా చూస్తే నాలుగవది, మన జీవిత అనుభవాలను తరువాత తరములకు చెప్పాలి. హల్లెలూయా! హల్లెలూయా! 17వ వచనం చూడండి. దేవా,
దేవా. బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఆ! ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. చాలమ్మా. దేవా, బాల్యము నుండి చెప్పండి అందరూ. ఆ! చిన్నప్పటి నుంచి దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఐదో తరగతి టీచరు, మీరు ఐదో క్లాసు చదువుతుండగా టీచర్ గాని, మాస్టర్ గాని ఎవరైనా గుర్తున్నారా మీకు పెద్దవాళ్ళకి? చెప్పండి పేరు. ఇందిరా సిస్టర్ చెప్పండి. రమాదేవి. మన రమాదేవి సిస్టర్ కాదు. రాలేదు ఆమె ప్రార్థనకు కూడా. ఐదో తరగతి టీచర్ ఇంకెవరైనా చెప్తారా? ఆ! జాన్ మాస్టర్ గారు. అమ్మో! కాంతమ్మ గారికి వాళ్ళ టీచర్ గుర్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఐదో తరగతప్పుడు జాన్ మాస్టర్ గారు టీచింగ్ చేశారంట. ఇంకెవరైనా చెప్తారు పెద్దవాళ్ళు? హల్లెలూయా! చెప్పండి ఇంకెవరైనా? మీ టీచర్‌ని మీరు మర్చిపోయారు. మీరు గూడా గాదు. ఇంకా పెద్దవాళ్ళు జెప్పాలి. మీకు గుర్తుంటది. శేషగిరి గారు జెప్తారేమో అని చూస్తున్నా. సునీత సిస్టర్ స్కూల్‌కెళ్లారా? సునీత సిస్టర్ స్కూల్‌కెళ్లారా? మీ టీచర్ పేరేం పేరు? ఆ! మోహన్ రావు మాస్టర్ గారు. మరి చెప్పరే? విజయ్ కుమార్ సిస్టర్ చెప్పండి. ఆ! మీ టీచర్లు గుర్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. బాల్యము నుండి మీకు మరొక టీచరున్నాడు. చిన్నప్పటి నుంచి మీ మనసులో బోధిస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వద్దు, వెళ్ళొద్దు, లేదా తినవద్దు, అది తప్పు. ఇటు రా, ఇటువైపుకి రా అని మీ లోపల మీ మనస్సుకి మాటనందిస్తూ బోధిస్తున్న బోధకుడున్నాడు. ఆ బోధకుడే మన ప్రభువు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి కీర్తనకాడేమన్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. యు ఆర్ మై టీచర్. యు ఆర్ మై టీచర్. నాకు ఒక టీచర్ గుర్తున్నారు. వనలత. గుంటూరులో ఉందావిడ. ఈ మధ్యగా ఆ మధ్య కాలంలో గూడా కలుసుకోవటం జరిగింది. ఒకసారి ఒక ప్రార్థనా మీటింగ్‌లో. సురేష్ నువ్వు పాస్టర్ గారు అయిపోయావు. చాలా మంచిది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి బోధించే బోధకుడు, టీచర్, ప్రతి సమయమందు కూడా నడిపిస్తున్నటువంటి బోధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసయ్య, మన దేవుడు. ఆ దేవుని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన చిన్నప్పటి నుంచి బోధిస్తూనే ఉన్నాడు. చివరి వరకు బోధిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! ఈ టీచర్ మాత్రం ఒక క్లాస్‌తో ఆగిపోయే టీచర్ కాదు ఈయన. 10థ్ క్లాస్ తర్వాతో, 5థ్ క్లాస్ తర్వాతో లేపోతే ఇంటర్ తర్వాత మారిపోయే టీచర్ కాదు. ఈయన కంటిన్యూగా ఉంటాడు. ఆయన నీకు బోధకుడైతే, హల్లెలూయా! నీకు బోధించేటటువంటి వ్యక్తి నీ దేవుడైతే ఎంత ఆశీర్వాదము. అయితే ఆయన నీకు బోధించుచున్నాడు గనక నువ్వు చేయాల్సిన ఒక బాధ్యత ఉన్నది. అదేమిటంటే చూడండి తర్వాత మాటలు. దేవా, దేవా, వచ్చు తరమునకు వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, ఆ! పుట్టబోవు వారికందరికి ఆ! నీ శౌర్యమును గూర్చియు ఆ! నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై యుండు వరకు నన్ను విడువకుము. చాలు. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత అంటే, వచ్చు తరములకు, రాబోయే తరములకు మనం ఏం చేయాలంట? దేవుని యొక్క బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ ఆయన శౌర్యమును గూర్చియు చెప్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు టీచర్‌లెవరు? పిల్లలకి, పుట్టబోతున్న పిల్లలకి, రాబోతున్న వారికి టీచర్‌లెవరు? దేవుని స్తోత్రం. నేనే అని చెప్పండి. అబ్రహాము జీవితంలో ఆ సాక్ష్యం ఉన్నది. తన తరువాత తన పిల్లలకు, పిల్లల పిల్లలకు ఆయన నీతి, న్యాయములు బోధించే వ్యక్తి అంట. దేవుడిచ్చాడు సాక్ష్యం అది. అబ్రహాము మామూలు వ్యక్తి కాదు. 18వ అధ్యాయం అనుకుంటా ఆదికాండములో అబ్రహాముకు దేవుడిచ్చిన టైటిల్ రాబోయే తరాలు, తన పిల్లలకు, పిల్లల పిల్లలకు
ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎలాగున్నారు తెలుసా? వాళ్ళు చెప్పరు. ఎవరన్నా పక్కనోళ్ళు చెప్తుంటే మీకేం పని? మా పిల్లలకి మీరు చెప్పాల్సిన పనేంటి? మేము చెప్పుకుంటాంలే. అసలు వీళ్ళు చెప్పరు. వీళ్ళు మంచి అలవాట్లు నేర్పించరు. మంచి బుద్ధులు నేర్పించరు. పెద్ద, చిన్న నేర్పించరు. ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పించరు. ఎలా పిలవాలో నేర్పించరు. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్పించరు. ఎలా కూర్చోవాలో నేర్పించరు. ఎవరన్నా నేర్పించటానికి మొదలుపెడితే మీకేం పని? మా పిల్లలకి మీరు చెప్పే అంతటోళ్ళ మీ పిల్లలు చెప్పుకోండి. దేవుడేమంటున్నాడో తెలుసా? దేవుని నమ్మిన ప్రతి బిడ్డ, దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బోధించే బోధకులవ్వాలి. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకే మీరు చెప్పకపోతే ఇక మీ మనవళ్ళకి మీరేం చెప్తారు? మీ తరువాత తరము ఎవరంటే ఎవరు? మీ పిల్లలు. ఆ తర్వాత తరము వాళ్ళ పిల్లలు. అంతేనండి? దేవుని స్తోత్రం. మీ తరువాత తరము అనగా మీ పిల్లలకి మీరు చెప్పరు. మీరు చెప్పుంటే ఎంతో కొంతైనా సరే బాగానే ఉండేవాళ్ళు. అందుకే "మొక్కై వంగనిదే చిన్న పిల్లలని చిన్నప్పుడు వదిలేసి పెద్దయినాక బాధపడకండి. వంగరాళ్ళు చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ వేస్తూ ఉంటే ఎంతో కొంత పని చేసి ఎంతైనా కొంతైనా సరే వాళ్ళు మాట వినటానికి ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం. మన బాధ్యత. దేవుడు మనకి బోధకుడు. మనము మన తరువాత తరమునకు, ఆ తరువాత తరములకు మనం ఎంతకాలం బ్రతుకుంటామో ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా! దేవుని గురించి చెప్పాలి. మన దేవుడు పరిశుద్ధుడు నాన్న. నువ్వు చూడు ఎంత అపవిత్రంగా ఉంటున్నావో, నీ మాటలు చూడు ఎంత అపవిత్రంగా ఉంటున్నాయో. దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ప్రతి సందర్భాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు అబద్ధమాడడు. చూసావా? నువ్విప్పుడు ఏం చేశావు? ఏం చేశావు? చెప్పండి. అబద్ధం చెప్పు. మీ పిల్లోడు అబద్ధం చెప్పగానే, "అరేయ్! ఎవరు చెప్పారురా నీకిట్లా చెప్పాలని" నవ్వొద్దు. కదండీ! నవ్వాల్సిన చోట నవ్వం మనం. ఏడవాల్సిన చోట ఏడవము. కొన్నిసార్లు మన పొరపాటు ఎలాగుంటదో తెలుసా? నవ్వకూడని చోట నవ్వుతాము. వాడు నాశనం అయిపోతాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, పిల్లలకి బోధించాలి. దేవుడు ఎవరో చెప్తే వాడి ప్రవర్తన మారిద్ది. ఎందుకు దేవుడి గురించి చెప్పాలి? ఎందుకు దేవుడి బలం గురించి చెప్పాలి? ఎందుకు దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి చెప్పాలి? వానికి దేవుని యందు విశ్వాసం కలుగుతుంది గనక, దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడు దేవుని వలే నేను ఉండాలనుకుంటాడు. హల్లెలూయా! ఎలా ఉండాలి? దేవుని వలే నేను ఉండాలి. మా అమ్మ చెప్పింది దేవుడు ఇలాగ అంట, దేవుడు అబద్ధం ఆడడంట. కాబట్టి నేను కూడా అబద్ధాలు చెప్పను. అర్థమైపోయింది. దేవుడు మోసగాడు కాదు, మోసం చేయడు. దేవుడు అపవిత్రమైన మాటలు మాట్లాడడు కనుక పిల్లలు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడు దేవుడి గురించి చెప్తే. హల్లెలూయా! ఇప్పుడు చూడండి అసల పిల్లల మాటలు భాష చూడండి. నిన్న రైల్వే స్టేషన్‌కి మా బావమరిదిని ట్రైన్ ఎక్కించడానికెళ్తే అప్పుడే ఇద్దరు కుర్రోళ్ళు దిగొస్తున్నారు. వాళ్ళు దిగి స్టేషన్‌లోకొచ్చి అట్లా ఎళ్తా సరదాగా ఒక మాట మాట్లాడారు. ఆ మాటిని ఒకసారి పైనుంచి కిందకి ఆళ్ళని చూసా. ఎంత పాడైపోయార్రా మీరు! అరే దీన్ని ఇలా ఇంత సింపుల్‌గా పబ్లిక్‌గా మాట్లాడుకొని ఎళ్తున్నారు. ఈ మాటని పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. అసలు సిగ్గు, శరం ఏమన్నా ఉందా మీకు? చెడిపోయారు పిల్లలు. వాళ్ళ భాష చెడిపోయింది. వాళ్ళ నడక చెడిపోయింది. వాళ్ళ చూపు చెడిపోయింది. రాత్రి యవనస్తుల మీటింగ్‌లో చెప్తున్నాను. కేర్‌ఫుల్. డ్రగ్స్ అనేయి ఉన్నాయి. ఆల్కహాల్ అని ఉంది. స్మోకింగ్ ఉంది. జూదం ఉంది. ఎన్నో ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని లాగుతా ఉంటాయి. జాగ్రత్త. పిల్లలకి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? ఈ చీకట్లో ఎక్కడ కూర్చున్నావు? ఎవరితో మాట్లాడావు ఇప్పుడు దాకా?
నీకు కావాలంటే ఏదైనా వండి పెడతా. నీకిష్టమైనది వండి పెడతా. నువ్వు బయటికెళ్ళొద్దు నాన్న. నీ పిల్లల్ని కాపాడుకో. దేవుని స్తోత్రం. కావాలంటే ఇంట్లోనే టీవీ చూసుకో. బయటికెళ్ళొద్దు. నువ్వెక్కడికెళ్తున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎవరితో కూర్చుంటున్నావో, ఏ అలవాటు నేర్చుకుంటున్నావో పిల్లల్ని తల్లిదండ్రులు గమనించుకోవాలి. దేవుని స్తోత్రం. బోధించాలి. నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకుము. నేను తెలియజెప్పునట్లు పుట్టబో వారందరికి నీ శౌర్యమును గూర్చి తెలియజెప్పు. ఈ 4 విషయాలు ఈ కీర్తనలో మాట్లాడబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జీవితమంతా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. వృద్ధాప్యంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శత్రువులు ఎదురైనప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. 4వది, రాబోయే తరాలకు దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా! దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి చెప్పాలి. నేను చాలా తక్కువ సార్లు దేవుని గురించి నా పిల్లలతో మాట్లాడా. నిజం. ఈ నింద నా మీద పాస్టమ్ గారు ఏస్తా ఉంటారు. ఆమె ఎంత మాట్లాడిందో తెలీదు గానీ, నన్ను మాత్రం అసల దేవుడి గురించి మీరెంత చెప్తున్నారు సోనుకి, కరిష్మాకి అని. నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, నేనేమనుకున్నానంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ప్రతి మీటింగ్‌లో ఉంటున్నారు గదా! ప్రతి కూడికలో ఉన్నారు గదా! ఆదివారమే, గురువారమే, ఉపవాస ప్రార్థనే, ఆల్ నైటే ఏదైనా సరే పిల్లలున్నారు గదా! సో, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు గదా! దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికెళ్తుంది గదా! ఇంకా పర్టిక్యులర్‌గా కూర్చోబెట్టి ఎందుకులే అని అనుకున్నాను గానీ, అది కూడా పొరపాటు. దేవుని గురించి చెప్పాలి పిల్లలకి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉండాల. వారు చర్చికొచ్చినంత మాత్రాన, సండే స్కూల్‌కొచ్చినంత మాత్రాన మీరు చెప్పకుండా ఉండొద్దు. అది మీ బాధ్యత. మా వోడిని సండే స్కూల్‌కి పంపిస్తున్నా పర్లేదు. అంత పాస్టమ్ గారు చూసుకుంటారు. కాదు, కాదు. మరి మీ బాధ్యత. దేవుడి గురించి మీ పిల్లలతో మాట్లాడండి. ఆమేన్. ఇప్పుడు మాటినే స్థితిలో లేకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు మాట్లాడండి. చెప్పండి. నాయనా దేవుడు పుట్టించింది దేవుడేనయ్యా నిన్ను. ఒక్కసారి ఆ దేవుడిని నమ్ముకో. హల్లెలూయా! ఇప్పటి వరకు నువ్వు ఇంకా బ్రతుకుతున్నావంటే, నేను బ్రతుకుతున్నానంటే దేవుడే నాయనా. ఈ నోట్లోకి ఆహారం వెళ్తుందంటే, ఇంకా ఈ గుండె కొట్టుకుంటుందంటే దేవుడే. గర్భవాసిననేది మొదలుకొని దేవుడే. దేవుడే మనకు సహాయం చేస్తుంది. దేవుడి వైపు చూడు, దేవుడి వైపు చూడు అని చెప్తారా? తల్లి, తండ్రి, దేవుడి గురించి మీ పిల్లలకి చెప్పండి. మీరు పెద్ద ఆస్తులు ఇవ్వలేకపోయినా దేవుణ్ణి ఇవ్వగలిగితే చాలు. అంతా దొరికినట్లే ఆళ్ళకి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. థాంక్ యూ జీసస్. ఈ కీర్తన ద్వారా 4 విషయాలు. నువ్వు ఏ దశలో ఉన్నా దేవుని మీదే విశ్వాసం ఉంచు. నువ్వు బాలుడివైతే దేవుని మీదే. యవ్వనుడివైనా దేవుని మీద విశ్వాసం. మధ్య వయస్సులో ఉన్నావా? దేవుని మీద విశ్వాసం ఉంచు. 70లు దాటిపోయావా? వృద్ధాప్యంలోకెళ్ళావా? దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని మీద విశ్వాసం. నీ బలం తగ్గినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. సహోదరీ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బలం తగ్గినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ పరిస్థితులు బాగోనప్పుడు దేవుడు నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉంటాడు, కాపాడతాడు. నువ్వొక బాధ్యతను తీసుకుంటావా? నీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు, నీ తరువాత తరమునకు, ఆ తరువాత తరమునకు దేవుని గురించి మాట్లాడతావా? అమ్మమ్మలిక్కడున్నారు, నానమ్మలిక్కడున్నారు, తాతయ్యలిక్కడున్నారు, తండ్రులిక్కడున్నారు, తల్లులిక్కడున్నారు. మీరు మాట్లాడతారా? దేవుని గురించి చెప్తారా? ఈ కీర్తన మనతో మాట్లాడుతూ ఉన్నది. అది మన బాధ్యత. వచ్చు తరాలకు అబ్రహాము వలె నిలబడతావా సహోదరుడా? ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నీ బిడ్డను కూర్చోబెట్టుకొని
ఇదిగో దేవుడు ఎవరో తెలుసా నీకు? దేవునిలో ఇలాంటి స్వభావం ఉన్నది నీకు తెలుసా? దేవునికి ఇలాంటి శక్తి ఉన్నది నీకు తెలుసా? మాట్లాడు. మాట్లాడు నీ పిల్లలతో. వారు పాడైపోకముందే మాట్లాడు. ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉన్నా మాట్లాడు. నువ్వు రక్షించుకుంటావు. తప్పకుండా నీ బిడ్డలను రక్షించుకోగలుగుతావు. అసాధ్యమైంది ఏదీ లేదు. బ్రతిమలాడుకో. నాన్న నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వరా? నాకొక్క 5 నిమిషాలు టైం ఇవ్వు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవునికి మొరపెట్టి, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి నీ బిడ్డలతో మాట్లాడు. వారు రక్షింపబడతారు. ప్రేమగల తండ్రి, ఈ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.